హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ల్యాప్టాప్ లేదా పీసీలో వీపీఎన్ని ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ బిగిన్ ద వీడియో. ముందుగా విండో స్టార్ట్ బటన్ ప్రెస్ చేయండి. దాని తర్వాత అక్కడ సెర్చ్ ఆప్షన్ వచ్చింది కదా, సెర్చ్ ఆప్షన్లో వీపీఎన్ సెట్టింగ్స్ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేయండి. వీపీఎన్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, దాన్ని ప్రెస్ చేయండి. అక్కడ వీపీఎన్ కనెక్షన్స్ అని కనిపిస్తుంది కదా, ఆ పక్కన రైట్ సైడ్ యాడ్ వీపీఎన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. స్టార్టింగ్ అక్కడ వీపీఎన్ ప్రొవైడర్ కనిపిస్తుంది కదా, అక్కడ విండోస్ బిల్టిన్నే సెలెక్ట్ చేసి ఉంచండి. దాని తర్వాత కిందన కనెక్షన్ నేమ్ అని ఉంది కదా, నేను ర్యాండమ్గా ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. నేను VPN 1 అని ఇస్తున్నాను. సో ఇప్పుడు మనకి సర్వీస్ నేమ్ అడ్రస్ కావాలి కదా, సో నేను ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేస్తాను. VPN గేట్ అని సెర్చ్ చేస్తాను. VPN గేట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత స్టార్టింగ్ VPN గేట్ అని వెబ్సైట్ వచ్చింది కదా, దాన్ని ప్రెస్ చేయండి. అక్కడ ర్యాండమ్గా చాలా పబ్లిక్ VPN సర్వర్స్ వచ్చాయి కదా, ఏదైనా సర్వర్ ఎంచుకోండి వాటిల్లో. సో నేనైతే జపాన్ IP అడ్రస్ని కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేస్తాను. మీరు ఏది కావాలంటే అది వాడచ్చు. యునైటెడ్ స్టేట్స్ అని వాడుకోవచ్చు, నెదర్లాండ్స్, జపాన్, యునైటెడ్ స్టేట్స్, వీటిలో ఏవి వాడినా పర్వాలేదు. అక్కడ కాపీ చేశాను కదా, ఇక్కడ పేస్ట్ చేస్తాను నేను సర్వర్ నేమ్ దగ్గర. దాని తర్వాత కిందన VPN టైప్ అని ఉంది కదా, VPN టైప్ అని ఉంది కదా, అక్కడ నేను SSTP అంటే సెక్యూర్ సాకెట్ ట్యూనలింగ్ ప్రోటోకాల్ ఉంది కదా, SSTP అది మాత్రం సెలెక్ట్ చేసుకోండి. సో కిందన యూజర్ నేమ్ పాస్వర్డ్ చూపిస్తుంది కదా, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఒకసారి చెక్ చేద్దాం. సో అక్కడ వెబ్సైట్లోని యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా VPN అని ఉంది. సో మనం దాన్ని టైప్ చేద్దాం. సో అక్కడ అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ VPN ఇచ్చిన తర్వాత సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఆ సేవ్ అయిపోయిన పక్కన అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, కనెక్ట్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. సో అంతే ఫ్రెండ్స్, ఇంకా VPN కనెక్ట్ అయిపోతుంది. ఈ విధంగా మనం VPNని కనెక్ట్ చేసుకోవచ్చు ల్యాప్టాప్లో లేదా పీసీలో. సో ఈ VPNని మెయిన్లీ దేనికి యూజ్ చేస్తారంటే, నేనైతే ఎడిటింగ్ యూజ్ చేస్తాను. క్యాప్కట్ ఎడిటింగ్ చేసేటప్పుడు VPN యూజ్ చేయాలి కంపల్సరీగా. VPN యూజ్ చేసిన తర్వాత ఎడిటింగ్ అవుతుంది, లేదంటే మన స్టేట్లో క్యాప్కట్ బ్యాన్ కాబట్టి ఎడిటింగ్ అవ్వదు. సో ఈ VPN యూజ్ చేసి మనం క్యాప్కట్ వాడుకోవచ్చు. సో నేను ఎగ్జాంపుల్గా క్యాప్కట్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ VPN కనుక లేదనుకోండి, క్యాప్కట్ ఓపెన్ అవుతుంది కానీ అక్కడ ఎఫెక్ట్స్ కానీ, ట్రాన్సిషన్స్ కానీ, టెక్స్ట్ కానీ ఏవి లోడ్ అవ్వవు, అన్నీ రిఫ్రెష్ అనబుల్ టు కనెక్ట్ అని వచ్చేస్తాయి. సో VPN ఉంటే మాత్రం అవన్నీ బాగానే పనిచేస్తాయి, బాగానే వర్కౌట్ అవుతాయి. మీరు కూడా ట్రై చేయండి. క్యాప్కట్ వాడదాం అనుకుంటే మాత్రం కంపల్సరీగా ప్రోటాన్ VPNని ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియోలో చూపించిన ల్యాప్టాప్ ఇన్బిల్ట్ VPN ద్వారా మనం క్యాప్కట్ని రన్ చేయలేం. సో మనం ప్రోటాన్ VPN యాడ్ చేసుకున్నట్టయితే ప్రోటాన్ డిఫరెంట్ సర్వర్ ద్వారా కనెక్ట్ అవుతుంది. నెదర్లాండ్ సర్వర్ అయినా, యునైటెడ్ స్టేట్స్ సర్వర్ అయినా మనకి క్యాప్కట్లో ఎఫెక్ట్స్ అయినా, ట్రాన్సిషన్స్ అయినా, టెక్స్ట్లు అయినా డౌన్లోడ్ చేసుకోవడానికి అవుతుంది, వాటిని యూజ్ చేసుకోవడం కూడా అవుతుంది. మీరు క్యాప్కట్ లాంటి వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ని వాడుతున్నారనుకోండి, కంపల్సరీగా ప్రోటాన్ ఉంటే బెస్ట్. సో ప్రోటాన్ VPNని ఇన్స్టాల్ చేసుకోండి. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏ విధంగా చేసుకోవాలో. మీరు లిటిల్ వర్క్లో అయితే మాత్రం VPN వాడుకోవచ్చు, సింగిల్ VPN. సో ల్యాప్టాప్ ఇన్బిల్ట్ ఇస్తారు కదా, అది వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.